నా పేరు జేపీ అండి. ఐఎమ్ ఫ్రమ్ ప్రాస్పెరిటీ హోమ్స్. మేము ఇక్కడ వెల్లిమెల తెల్లాపూర్లో వీఆర్ డూయింగ్ ఏ 5 acre ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇన్ 468 ఫ్లాట్స్ అండ్ 12 floors కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఐజీబీసీ ఈవెంట్. అండ్ ఫర్ బిగినర్స్ ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంటాము. సో దిస్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ బాడీ దట్ సర్టిఫైస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్లో హోమ్స్లో ఉండాలి అనుకునే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ కమ్యూనిటీలో జనరేట్ అవుతున్న పవర్ సోలార్ ద్వారా జనరేట్ అవ్వటం కానీ, లేదా బెంగళూరు లాంటి ఇప్పుడు సినారియోస్ మీరు చూస్తే ఈ మధ్య కొన్ని ఇమేజెస్ కూడా వచ్చినాయి. 20 years బ్యాక్ బెంగళూరు ఎలా ఉంది, ఇప్పుడు తీసుకుంటే కంప్లీట్ గ్రీన్గా ఉండేది ఇప్పుడు రెడ్ హీట్ మ్యాప్ లాగా అయిపోయింది. అంటే నెక్స్ట్ 20 yearsలో ఎలా ఉంటుంది ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు. బట్ సో ఇలాంటి గ్రీన్ బిల్డింగ్స్లో ఉంటే ఏం జరుగుతుందంటే వాటర్ కన్జర్వేషన్ హైగా ఉంటుంది. అండ్ సోలార్ పవర్ జనరేట్ చేయటం కానీ, లేదా వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, మీ కమ్యూనిటీ జనరేట్ చేస్తున్న వేస్ట్ ఇంటర్నల్గానే ఎట్లా బెటర్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ కానీ, మనం వాడుతున్న మెటీరియల్స్ కానీ, వీటన్నిటిని ఐజీబీసీ అనేది సర్టిఫై చేస్తుంది దట్ ఈ ప్రాజెక్ట్లో కొన్ని ఇనిషియేటివ్స్ గ్రీన్ ఇనిషియేటివ్స్ మూలంగా చేస్తున్నారు అని. అలాగే దీంట్లో 4 ratings ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ సర్టిఫైడ్ సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం అని. ప్లాటినం ఈజ్ ది హైయెస్ట్. సో మా ప్రాజెక్ట్కి ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అండ్ మనం మార్కెట్ పరంగా చూస్తే హైదరాబాద్లో చాలా ఓవర్ సప్లై ఉంది అని వింటూ ఉంటాము. బట్ ఇన్ మై ఒపీనియన్ ఓవర్ సప్లైకి తగ్గ ఆపర్చునిటీస్ కానీ గ్రోత్ కూడా వస్తుందండి. బికాజ్ యాజ్ హైదరాబాద్లో ఇండియాలో హైదరాబాద్ ఐ థింక్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్స్. కాబట్టి యాజ్ ఎ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఐఎమ్ వెరీ బుల్లిష్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇక్కడున్న సప్లై ఏదైతే ఉందో దానికి తగిన ఎంప్లాయ్మెంట్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, బిజినెసెస్ కానీ హైదరాబాద్కి వస్తున్నాయి. అండ్ యాజ్ ఫర్ యాజ్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ కన్సర్న్, మేము వెరీ రీసెంట్లీ లాంచ్ చేశాము. ప్రస్తుతానికి మార్కెట్ స్లోగా ఉందని అందరికీ అనిపించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ దెన్ వాట్ ఎవర్. బట్ మాకు మాత్రం గత లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎక్సలెంట్ సేల్స్ మేము రికార్డ్ చేస్తున్నాము. కస్టమర్స్ నుంచి చాలా ఎప్రిసియేషన్ ఉంది. ఇటువంటి గ్రీన్ బిల్డింగ్స్కి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఓన్లీ అంటే ఇన్వెస్టర్స్గా కాకుండా ఇటువంటి ప్రాజెక్టులో మేము ఉండటానికి మేము ఇష్టపడుతున్నాము అని చాలా కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అప్రిసియేషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్కమింగ్ ఫర్ అస్. ఆల్దో ఇటువంటి మేము చేయబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఐజీబీసీ సర్టిఫైడ్, ప్లాటినం సర్టిఫైడ్ కానీ వెరీ గుడ్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ చేయాలని కూడా మేము చాలా సీరియస్గా డెసిషన్ తీసుకున్నాం. అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అసెస్ అండి. బట్ రైట్ నౌ అంటే ఐజీబీసీ డేటా ప్రకారమే మేము వాళ్ళ టీంతో చాలా క్లోజ్గా వర్క్ చేస్తాము. లాస్ట్ ఇయర్ ఐజీబీసీ సర్టిఫికేషన్ తీసుకున్న బిల్డింగ్స్కి ఈ ఇయర్ ఐజీబీసీ అప్లై చేసిన బిల్డింగ్స్కి దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. అంటే ప్రజల్లో కూడా, బయర్స్లో కూడా ఒక గ్రీన్ బిల్డింగ్స్ని మనం తీసుకోవాలి అటువంటి, బికాజ్ అంటే హెల్త్ కన్సర్న్స్ కూడా పెరిగిపోయినాయి. లైక్ బ్రీదింగ్ కానీ, లేదా ఎయిర్ వెంటిలేషన్ కానీ, లేదా సోలార్ కానీ. సో ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది గ్రీన్ బిల్డింగ్స్లో ఉంటే అనే ఒక అవేర్నెస్ అనేది కస్టమర్స్లో పెరుగుతుంది. సో విచ్ ఈజ్ వై వీ కెన్ సీ డెవలపర్స్ ఆల్సో ఇయర్ ఆన్ ఇయర్ చాలా డెవలపర్స్, చాలా ప్రాజెక్ట్స్ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కోసం అప్లై చేయడం అనేది ఇట్స్ వెరీ వెల్కమింగ్ న్యూస్ దట్ వీఆర్ సీయింగ్. సార్ లాస్ట్లీ హైదరాబాద్లో ఏ ఏరియాస్లో ఎక్కువ గ్రీన్ బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ వస్తే బాగుంటుంది? గ్రీన్ బిల్డింగ్స్ నాకు తెలిసి హైదరాబాద్లో అన్ని చోట్ల రావాలండి, ఆల్ డైరెక్షన్స్లో రావాలి ఇఫ్ యూ ఆస్క్ మీ. బట్ కంపేర్ టు ఆల్ డైరెక్షన్స్, యాజ్ వెస్ట్లో ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. వెస్ట్ సైడ్లో అదే తెల్లాపూర్, గచ్చిబౌలి, లేదా కూకట్పల్లి. ఇఫ్ ఐ కన్సిడర్ ఆల్ ఆఫ్ దిస్ యాజ్ వెస్ట్లో ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్ కూడా వెస్ట్లోనే ఉంటాయి. ఇన్సిడెంటలీ మా ప్రాజెక్ట్ కూడా వెస్ట్లోనే ORR ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర ఉంది. బట్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇఫ్ యూ ఆస్క్ మీ ఆల్ డైరెక్షన్స్లో గ్రీన్ ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ యాజ్ ఎ కమ్యూనిటీ ఆల్సో నేను ఒక నాన్ గ్రీన్ ప్రాజెక్ట్లో ఉండాలా, గ్రీన్ ప్రాజెక్ట్లో ఉండాలంటే నేను ఎప్పుడు గ్రీన్కే ఓటేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా కమ్యూనిటీ తీసుకోండి, యాక్చువల్లీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓన్లీ కామన్ ఏరియా లైటింగ్ మాత్రమే సోలార్ ప్యానెల్స్ తోటి పవర్ చేయాలి. బట్ మేము ఎంటైర్ కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ మొత్తం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 60 watts దాదాపు 600 kilowatts ఆఫ్ సోలార్ మేము మా టెరెస్ మీద ఇన్స్టాల్ చేసి
వీఆర్ గోయింగ్ టు పవర్ అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ గ్రీన్ ఎనర్జీ. సో మీరు నన్ను అడిగితే నేను ఒక కమ్యూనిటీలో ఉండాలనుకుంటున్నాను, ఆ కమ్యూనిటీ పవర్ జనరేట్ చేయదు, ఓన్లీ కన్జ్యూమ్ చేస్తుంది. లేదా ఇంకొక కమ్యూనిటీ ఉంది, దే జనరేట్ దేర్ ఓన్ పవర్. ఏ కమ్యూనిటీలో ఉండాలి అని నన్ను అడిగితే ఐ విల్ ప్రిఫర్ టు లివ్ ఇన్ ఎ కమ్యూనిటీ దట్ జనరేట్స్ సోలార్ పవర్. సో అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఓవరాల్గా మై ఓట్ విల్ ఆల్వేస్ బీ ఫర్ ఏ గ్రీన్ బిల్డింగ్ అండి. సో ఐ ఎంకరేజ్ ఆల్ ది బయర్స్ ఆల్సో డెఫినెట్లీ టు ఎక్స్ప్లోర్ బయింగ్ గ్రీన్ బిల్డింగ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ది లొకేషన్. ఎక్కడైనా పర్లేదు హైదరాబాద్లో.